హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. తెలంగాణకు సంబంధించి పోలీస్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి కానిస్టేబుల్ గానివ్వండి, అదేవిధంగా ఎస్ఐ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్. తెలంగాణ గవర్నమెంట్ 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ ఇంతకుముందే మనకి ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి కానిస్టేబుల్‌కి అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మనకి కానిస్టేబుల్‌కి సంబంధించి గనుక చూసినట్లయితే స్టాండర్డ్ ఏజ్ లిమిట్ ఎంత? 18-22 ఇయర్స్. అదే మనకి కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది కదా! ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి అది మనకి +5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఎంతొస్తుంది మనకి? 27 ఇయర్స్ వస్తుంది. 27 ఇయర్స్ వస్తుంది. ప్రీవియస్‌గా మనకి జీవో నంబర్ 87 ప్రకారం +5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 5 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 27 + 5 27 + 5 అంటే మనకి 32 ఇయర్స్ అవుతుంది కానిస్టేబుల్ అభ్యర్థులకి. ఇప్పుడు ఇచ్చిందెంత? 2 ఇయర్స్ కదా! ఇప్పుడు ఇచ్చింది 2 ఇయర్స్. మొత్తం ఎంత అవుతుందంటే 34 ఇయర్స్ అవుతుంది. ఎవరైతే కానిస్టేబుల్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారు 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి సంబంధించి, ఎస్ఐకి సంబంధించి గనుక చూసినట్లయితే మనకి స్టాండర్డ్ ఏజ్ లిమిట్ ఎంత? 21 నుంచి 25 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే కేటగిరీ రిలాక్సేషన్ గనుక చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారో వారికి +5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఎంత అవుతుంది? 30 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్‌గా ఎస్ఐకి సంబంధించి 87థ్ జీవో ద్వారా +5 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇచ్చారు. +5 ఇయర్స్ అనేది ఎక్స్‌ట్రా ఇచ్చారు. మొత్తం ఎంత అవుతుంది? 35 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చింది ఎంత అంటే కొత్త జీవో ద్వారా 2 ఇయర్స్. 35 + 2 అంటే మొత్తం 37 ఇయర్స్ అవుతుంది. అంటే కానిస్టేబుల్‌కి సంబంధించి 34 ఇయర్స్ వరకి, అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి 37 ఇయర్స్ వరకి అప్లై చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇప్పటిదాకా మీరు ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి మీరు యాజిటేషన్ చేశారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే ప్రాపర్‌గా మెటీరియల్‌ని తీసుకొని ఒక టైమ్ టేబుల్ ప్రకారం ప్రాపర్‌గా చదువుకోవడానికి ట్రై చేయండి. సిన్సియర్‌గా ట్రై చేయండి. ఎన్ని పోస్టులున్నాయనేది కాదు. మనకు కావాల్సింది ఒకే ఒక పోస్టు. పోస్టుల యొక్క సంఖ్యని బట్టి మీరు ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే నాకు తెలిసి మళ్ళా నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే 2029లో రావచ్చు. అంటే మళ్ళీ ఒక 2 ఇయర్స్ వరకి మళ్ళీ నోటిఫికేషన్ ఉండేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడున్నటువంటి అవకాశాన్ని ప్రాపర్‌గా మీరు వినియోగించుకున్నట్లయితే మాక్సిమం సక్సెస్ సాధించేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఎవరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అతి తక్కువ కాస్ట్‌తో మనం ఎస్ఐపీసీకి సంబంధించినటువంటి కంబైన్డ్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.